సినిమా అయిన మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీన్. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లో కలదాం. నటసింహ నందమూరి బాలకృష్ణ సుదీర్ఘ నట ప్రస్థానం ఇప్పుడు ప్రత్యేకమైన మైల్ రాయి ముందులో నిల్చుంది. ఆ మైల్ రాయి ఆయన 100వ చిత్రం. బాలయ్య 100వ చిత్రం గురించి చాలా రోజులుగానే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కావలసినంత బజ్ నడుస్తుంది. కానీ బాలయ్య మాత్రం నేను చేసిన అన్ని సినిమాల్లానే ఇది కూడాను మిగతా సినిమాలు చేయడానికి ఎటువంటి శ్రద్ధ తీసుకున్నాను, దీని గురించి కూడా అటువంటి శ్రద్ధ తీసుకుంటాను, అన్ని నెంబర్లానే ఈ 100వ నెంబర్ కూడా నాకు అని చెప్పేసి బాలయ్య ఓ సందర్భంలో మాట్లాడటం వినిపించింది. ఈ స్టేట్మెంట్ ని బట్టి ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేస్తున్నారు, కానీ బాలయ్య మాత్రం తన 100వ చిత్రం గురించి పర్టికులర్ గా లేరేమో అనిపించింది. కానీ పరిస్థితులు ఇప్పుడు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. నటసింహం తన 100th మూవీ గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారు అని అర్థమవుతుంది. కావాలని ఆయన ప్రత్యేకంగా తీసుకోకపోయినా ఈ మెమరబుల్ మైల్ స్టోన్ లో భాగం కావాలని చాలా మంది ఊళ్ళుడుతున్నారు. దాంతో ఆయన ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాల్సిన అవకాశం ఏర్పడింది అని తెలుస్తుంది. 100వ చిత్రం అనగానే బాలయ్య బోయపాటి కాంబినేషన్ కన్ఫర్మ్ అని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా చాలా పేర్లే తెర మీదకి వచ్చేసాయి. ఆ రేస్ లో యువ దర్శకులు ఉన్నారు, సీనియర్ దర్శకులు ఉన్నారు, వెటరన్ దర్శకులు ఉన్నారు, కళాత్మక చిత్రాలను రూపొందించే దర్శకులు కూడా ఉండటం విశేషం. రీసెంట్ గా బాలయ్య ఓ సందర్భంలో ఇచ్చిన హింట్ ప్రకారం ఆదిత్య 999 ఆయన 100వ చిత్రం అవుతుంది అని అందరూ అనుకున్నారు. సినిమాకి సంగీతం శ్రీనివాసరావు గారు దర్శకత్వం వహిస్తారని కూడా పక్కా సమాచారం బయటకు వచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే బాలయ్య ఆ సినిమానే కాదు, పర్ఫెక్ట్ గా ఉన్న స్క్రిప్ట్ ఏదైనా సరే చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని సంకేతాలు అందుతున్నాయి. ఆ క్రమంలో మళ్ళీ బోయపాటి గురించి డిస్కషన్ జరిగింది. తర్వాత ఊహించని విధంగా పటాస్ దర్శకుడు అనిల్ రావుపుడి ఫైల్ లోకి వచ్చాడు. ఆయన బాలయ్య కోసం రామారావు గారు అనే కథను తయారు చేశాడు అని, ఆ కథ పాయింట్ బాలయ్యకి బాగా నచ్చిందని ఈ సినిమాని దిల్ రాజు నిర్మించే అవకాశం ఉందని కూడా వార్తలు బయలుదేరాయి. ఇప్పుడేమో గమ్యం దర్శకుడు క్రిష్ బాలయ్యని కలిశాడని, బాలయ్యకు పాయింట్ చెప్పాడని, పాయింట్ నచ్చి ఫుల్ గా డెవలప్ చేసి తన దగ్గరికి పుట్టరమని బాలయ్య క్రిష్ తో అన్నారని తెలుస్తా ఉంది. ఈ మ్యాటర్ ను పట్టుకుని బాలయ్య తన 100వ చిత్రాన్ని క్రిష్ తో కమిట్ అయిపోయాడు అని టాక్ మొదలైంది. పోతే బాలయ్య క్రిష్ తో కమిట్ అయ్యారు అని చెప్పడానికి లేదు, ఇంకా ఆయన చెప్పిన కథ పరిశీలనలోనే ఉంది. బాలయ్య ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి చాలా పర్టికులర్ గా ఉన్నారు. చాలా అంశాలు ఈ సినిమాలో ఉండాలి అని ఆయన కోరుకుంటున్నారు. అభిమానుల్ని అలరిస్తూనే చిన్నపాటి మెసేజ్ ఏదైనా చెప్తే బాగుంటుంది అన్న ఉద్దేశంగా ఉన్నారు. దీనికి సంబంధించి ఆయన అందుబాటులో ఉన్న ప్రతి ఛాన్స్ ని పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఈ విషయంపై ఓ క్లారిటీ ఇచ్చేస్తారు అని బాలయ్య అనుచర గణంలోని ఓ ముఖ్యమైన వ్యక్తి మాట్లాడటం కనిపిస్తా ఉంది. దీనిని బట్టి అర్థమవుతుంది ఏంటి అంటే బాలయ్య తన 100వ సినిమా గురించి ఏమాత్రం లైట్ గా లేరు, ఫుల్ అటెన్షన్ తో ఉన్నారు అని. చూద్దాం మరి బాలయ్య ఎటువంటి ధమాకేదార్ కాంబినేషన్ తో తన 100వ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు పట్టుకొస్తారు. ఇది బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బీన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.